హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేను జొన్న రొట్టె ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదా. కొంచెం పిండి తీసుకొని జొన్న పిండి అందులోకి వేడి చేసుకున్న నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదా కోల్డ్ వాటర్ అయినా వేసుకొని మంచిగా అంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. అక్కడ నేను చూపించాను కదా అంతా. ఇప్పుడు ఒక పిడికెడంతా పిండి తడుపుకున్న పిండి తీసుకొని అట్లా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని దాని కింద కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. ఇది రొట్టెల పలక. కొంతమంది బండ మీదే చేస్తారు, మాకు రొట్టెల పలక ఉంది. కొంచెం కింద పిండి చల్లుకొని అది అట్లా పైన కొంచెం పిండి చేతికి అనుకొని పిండి పైన చల్లుకొని రొట్టె కొట్టడమే. అయితే పెన్నం బాగా కాలాలన్నమాట స్టవ్ మీద. లేకపోతే పెన్నం కాలేదనుకో, లైట్గా కాలిందనుకో, పెన్నం లైట్గా కాలితే ఇప్పుడు రొట్టె వేస్తామనుకో అది పెన్నంకి అతుక్కపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పెన్నం కాలేదాకుండి కొంచెం చూసుకొని రొట్టెయాలి. నేనైతే రొట్టె దప్ప కొడతా, బాగా సౌండ్ వచ్చేటట్టు. మా అమ్మ కూడా అట్లే కొడుతుంది. మా నాన్నమ్మ అయితే సౌండ్ రానట్టు కొడుతుంది. ఈ పెన్నం మీద వేయడం చాలామందికి రాదు అసలు. నాకు స్టార్టింగ్లో అయితే అసలు రాకుండే. నేను కానీ సేమ్ ఇట్లనే వేస్తాను మా అమ్మలాగే. మనం రొట్టె కొట్టడం ఒక ఎత్తు అయితే ఇది తీసి పెన్నం మీదకి వేయడం ఒక ఎత్తు. మ్యాక్సిమం పెన్నం మీదకి వేసేలోపే చాలామందికి పోతుంది. పిండి ఇంత కన్సిస్టెన్సీలో కలపకోకుంటే, నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలపకోకుండా కొంచెం లూజ్ అయినా కొంచెం గట్టిగా అయినా రావు రొట్టెలు. కొంతమంది ఇదిగో ఇప్పుడు రొట్టెని అలుకుతామంటాం మేము. రొట్టెని వాటర్ పైన చిమ్కరేయాలన్నమాట. కొంతమంది చేత అంటారు, కొంతమంది క్లాత్తో అంటారు. మేమైతే క్లాత్తో తీసి ఇట్లా అంటాం. ఎందుకంటే కింద ఇందాక పిండి వేసి రొట్టె కుట్టినాం కదా, సో ఆ పిండి అంతా పోయేటట్టు ఈ వాటర్ వేసి ఇట్లా క్లీన్ చేసినట్టు అనమాట. ఇప్పుడు పిండి ఏమి ఉండదు, రొట్టె చాలా బాగుంటుంది. పిండి ఎంత బాగా పిసికితే అంత బాగా రొట్టె అంత మెదువుగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది దూదిలాగా. సేమ్ ప్రాసెసింగ్. ఇప్పుడు అక్కడ పెన్నం మీద వేసిన రొట్టె కాలుతుంటుంది, ఇక్కడ ఈ రొట్టె ఫాస్ట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఈ రొట్టె అంతా స్ప్రెడ్ చేసేది అయిపోయిన తర్వాత ఇప్పుడు పెన్నం మీద ఉన్నది రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసేసుకోవడమే. మొత్తం ప్రాసెస్ ఇట్లనే ఉంటుంది. పిండి కొంచెం లూజ్గా కలుపుకుంటే బండ కతుక్కపోతుంది, కొట్టడానికి రాదు, రొట్టెల పలక మీద స్ప్రెడ్ చేసుకోవడానికి రాదు. అట్లనే కొంచెం గట్టిగా కలుపుకుంటే అసలు రొట్టె సాగదనమాట. ఎంత కొట్టినా పెద్దగా అవ్వదు, అక్కడక్కడే ఉంటుంది, చీలిపోతుంది బాగా రొట్టె. కాబట్టి కరెక్ట్ మీడియంలో కలుపుకోవాలి రొట్టె పిండిని. ఇదిగో ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని పక్కకు పెట్టుకోవడమే. ఈ కింద రొట్టెల పలక మీద ఆల్మోస్ట్ మా అమ్మ రొట్టె కొట్టి పెట్టింది, అంటే పెద్దగా స్ప్రెడ్ చేసి పెట్టింది. వేయడమే ఇప్పుడు. ఇది తీసేను ఆ రొట్టె వేయడమే. మొత్తం ప్రాసెస్ ఇట్లనే ఉంటుంది. కాబట్టి మనం రొట్టె పిండి కలుపుకునే దాంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది రొట్టె ఎట్లా రావాలనేది. కాబట్టి పిండి కరెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ జొన్న రొట్టెలు తిని మన నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళు ఇప్పుడు దాకా 90 years అయినా ఎంత బాగా ఉన్నారో కదా, స్ట్రాంగ్గా. రొట్టెలు మేము మ్యాక్సిమం పొయ్యి మీద చేస్తాము. అయితే పొయ్యి మీద మంట ఎక్కువైతే మాడిపోతాయి, మంట తక్కువైతే అసలు కాలవు. అదొక పెద్ద డిఫాల్ట్ పొయ్యి మీద. వీడియో తీసుకోవడానికి నాకు అక్కడ రాదని నేను గ్యాస్ మీద చేపిస్తున్నా ఈరోజు. లేదంటే నేను మా అమ్మ ఇద్దరం కలిసి పొయ్యి మీదే చేస్తాం అన్నమాట రొట్టెలు. చాలా బాగుంటాయి టేస్ట్ అసలు. మొత్తం ప్రాసెస్ అట్లనే. రొట్టె బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రొట్టె పలక మీద నుంచి పెన్నం మీదకి వేయడం పెద్ద టాస్క్. ఇది ఇక్కడే చాలామందికి పోతుంది. కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాలంలో జొన్న రొట్టెలు రాకపోతే ఏదైనా జొన్న రొట్టెలు రాకపోతే అసలు ట్రై చేద్దామనే ఆలోచన కూడా ఉండదు. అదే బిర్యానీ, నూడిల్స్ రాకపోతే మాత్రం ఎన్నిసార్లైనా ట్రై చేస్తారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు ట్రై చేస్తూనే ఉంటారు కదా. అంతే, ఏది ట్రెండ్ అయితే అదే జనాలు హెల్దీ వర్షన్ కాదు, ట్రెండీ వర్షన్ ఫాలో అవుతారు. మేమైతే రోజు నైట్ జొన్న రొట్టె ఖచ్చితంగా తింటాం. ఒకవేళ నైట్ మిస్ అయిందనుకో డే టైంలో చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే జొన్న రొట్టె మందం కొట్టుకున్నాం అనుకో, ఈ జొన్న రొట్టెని ఎస్పెషల్లీగా మందం చేసుకున్నాం అనుకో ఇప్పుడు బాగానే ఉంటుంది తినడానికి మెత్తగా. పొద్దున అంటే మరుసటి రోజు పొద్దున్న తిందామంటే అది బాగుంటుంది మెత్తగా. ఇప్పుడు బాగుంటుంది, చేసుకున్నప్పుడు బాగుంటుంది, మరుసటి రోజు పొద్దున్న తిన్నా బాగానే ఉంటుంది. అదే పల్చగా చేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది మరుసటి రోజు పొద్దునకి జొన్న రొట్టె. ఈరోజు నైట్ చేసుకుంటే మరుసటి రోజు పొద్దున్న తినడానికి కొంచెం కష్టం పల్చగా చేసుకుంటే. అదే మందం చేసుకున్నాం అనుకో ఇప్పుడు మరుసటి రోజు పొద్దున కొంచెం అంటే ఈజీగానే తినొచ్చు అనమాట. అదొక పెద్ద డిఫాల్ట్ ఈ జొన్న రొట్టె మాత్రమే. మరి సద్ద రొట్టె ఎట్లా చేసినా బాగుంటుంది, సజ్జ రొట్టెలు. ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తం ఇట్లనే రిపీట్ చేయండి, అంతే. ఇంకా
నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి జొన్న రొట్టె మీ ఇంట్లో ట్రై చేయండి, ఫెయిల్ అయినా పర్లేదు. ఎందుకంటే నేను ఒక 1 ఇయర్ దాకా జొన్న రొట్టెలు చేయడం నాకు అస్సలు రాదు. తర్వాత నేర్చుకున్నాను నేను స్లోగా. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు నాకు చేయడం బాగొచ్చు. మా అమ్మ లేకపోయినా నేనే చేస్తాను మొత్తం జొన్న రొట్టెలు. ఒక 20 దాకా చేయగలను జొన్న రొట్టెలు. అంతే, మొత్తం ప్రాసెస్ ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త వీడియోస్తో, కుకింగ్ వీడియోస్, నేచర్, గార్డెనింగ్ అన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఇదిగో రొట్టెలు. బాయ్ బాయ్.